టీఎస్ఆర్టీసీ బస్సు అదుపు తప్పి చెట్టుకు ఢీకొన్న సంఘటన మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామ శివార్లో చోటు చేసుకుంది. కామారెడ్డి నుంచి భద్రాచలం వెళ్తున్న బస్సు గేదెలను తప్పించిపోయి చెట్టును ఢీకొట్టింది. అడ్డు వచ్చిన ఒక గేదె అక్కడికక్కడే మృతి చెందగా బస్సులో ఉన్న 13 మందికి స్వల్ప గాయాలైన వారిని మహబూబాబాద్ ప్రధాన వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కామారెడ్డి డిపోకు చెందిన ఈ బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, గాయాలైన వారికి చికిత్స చేయించామని బస్సు డ్రైవర్ తెలిపారు. కామారెడ్డి డిపో డ్రైవర్ని. నేను ఉదయం 9 గంటలకు భద్రాచలం డ్యూటీ జేబీఎస్ నుండి పోయి తిరిగి వస్తుండగా, సాయంత్రం 5 గంటలకు భద్రాచలం డ్యూటీ వస్తుండగా, రాత్రి 1 గంట ప్రాంతంలో కంబాలపల్లి దాటిన తర్వాత అనుకోకుండా అడవి ప్రాంతంలో లోపల నుండి 10 బళ్ళు రడ్డం వస్తుండగా దాన్ని గమనించి నేను సడన్ బ్రేక్ వేస్తుంటే అవిని తప్పించి చెట్టు గుద్దుకుంటే ఆ చెట్టు అవతల ఇంకో బర్రె ఉంది. ఆ బర్రె చెట్టుతోనే అదే తలిగి పడిపోయింది సార్. 45 మంది సార్. కొంచెం 5గురికి కొంచెం స్వల్ప గాయాలైనాయి సార్. వాళ్ళకు మంచినైతే వాళ్ళు రప్పించి గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసి పంపించాం సార్ బస్సులో.